అందరికీ నమస్కారం. డివి రియల్ టాక్ ఛానల్కి స్వాగతం పలుకుతూ నేను మీ వెంకటేశ్వర్లు. ముందుగా ఉన్న మాట ఏంటంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్, పూర్తి స్థాయి బడ్జెట్, ఇంతవరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఉండేది, పూర్తి స్థాయి బడ్జెట్ని ఈరోజు ప్రవేశపెట్టారు సభలో. బడ్జెట్ మీద చర్చ జరిగింది. తర్వాత సభ బుధవారం నాటికి వాయిదా పడింది. అయితే ఈ బడ్జెట్, పూర్తి స్థాయి బడ్జెట్, మెయిన్ బడ్జెట్ అయితే మరో వీడియోలో చెప్పుకుందాం. ఇప్పుడు ప్రధానంగా ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్పుకోవాలి. ఎందుకంటే రైతులకి ఏ ప్రభుత్వం వచ్చినా అన్నదాత, దేశానికి వెన్నెముక, ప్రయోగ చెప్తున్నారు. కానీ నిజంగా రైతులకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. చాలా మంది ఏమనుకుంటారు, చేటతోటి విత్తనాలు తీసుకెళ్లి చల్లి బండితోటి గింజల్ని తోలుకొస్తున్నాడు రైతు అనుకుంటారు. చేటతో జల్లి బళ్ళతోని తీసుకొస్తున్నారు అని కొంతమంది బయట నుండి చూసే వాళ్ళకి అనిపిస్తుంది. కానీ రైతు నేల మీద మట్టిలో చల్లేసి ఆకాశం వంక చూస్తున్నాడు, నేలలో పోసి ఆకాశం వంక చూస్తున్నాడు, దేవుడా నీదే భారం అని. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు సహకరిస్తేనే, తగినన్ని సదుపాయాలు కల్పిస్తేనే సాగుతుంది. సాగకపోతే మరి ప్రపంచానికి ఆహార ధాన్యాల కొరత సహజంగానే ఏర్పడుతుంది. కాబట్టి అది గ్రహించారు. కొంతలో కొంత ఈ బడ్జెట్ రైతుకి అనుకూలంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో కూడాను వ్యవసాయానికి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ని, కేంద్రంలో ఎలాగైతే రైల్వే బడ్జెట్ స్పెషల్గా ఉంటుందో అలాగే ఇక్కడ వ్యవసాయానికి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టడం మనం చూస్తున్నాం. అదే సంప్రదాయాన్ని ఇప్పుడు ఫాలో అవుతూ వచ్చారు. అయితే ఈ బడ్జెట్ని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెట్టారు. అదేవిధంగా మండలిలో నారాయణ గారు ప్రవేశపెట్టారు. ఇక్కడ శాసనసభలో అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెట్టారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే, సూపర్ 6 పథకాల్లో ఒకటైనటువంటి అన్నదాత సుఖీభవ, గతంలో రైతు భరోసా ఉండేది, ఇప్పుడు అన్నదాత సుఖీభవ అని చెప్పి 20,000 రూపాయలు వార్షిక సహాయం అనేది చేయడానికి, అది కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ యోజన అని చెప్పి 6,000 ఇస్తుంది. 14,000 రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అని చెప్పి, అది 6, ఇది 14, 20,000 ఏడాదికి రైతుకి సహాయం చేయటం అనేది ఉంటుంది. అది బడ్జెట్ లో ప్రవేశపెట్టారు కాబట్టి ఖచ్చితంగా సూపర్ 6 లో ఇదొక పథకం అమలు అవుతుందని చెప్పచ్చు. అదేవిధంగా ఒక్కో దానికి ఇందులో అన్నదాత సుఖీభవ కోసం ఇప్పుడు ఏదైతే సంవత్సరానికి 20,000 రైతుకి ఇస్తామనుకున్నారో దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 4,500 కోట్లు దీనికి అలొకేషన్ చేశారు. అలాగే రాయితీ విత్తనాలకి 240 కోట్లు. అంటే విత్తనాల్లో సబ్సిడీ ఉంటుంది. విత్తనాలు రైతుకి ఎప్పుడైతే సీజన్లో విత్తనాలు ప్రభుత్వం ఇస్తుంది, ఆ ప్రభుత్వం పూర్తిగా బయట రేటు కంటే కొంత సబ్సిడీ రేటుకి ఇస్తుంది. ఆ సబ్సిడీ కింద 240 కోట్లు అలొకేట్ చేశారు. అదే భూసార పరీక్షలు 38.88 కోట్లు. భూసార పరీక్షలు అంటే సాయిల్ టెస్ట్ చేస్తారు. సాయిల్ టెస్ట్ లో చేస్తే దాంట్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో, సాయిల్లో ఏంటైతే పోషకాలు ఏవైతే ఉన్నాయో, వ్యవసాయానికి సంబంధించిన పంటలు ఏ పంట అయితే ఆ సాయిల్ కి అనుకూలంగా ఉంటుందో, ఏదైతే ఏ కాలంలోనూ వేయాలి, దాంట్లో ఏ పోషకాలు ఉన్నాయి, ఆ పోషకాలు లోపాలు ఏమున్నాయి, లోపాలకి ఏ ఎరువులు వాడాలి, అటువంటి దాన్ని ఒక కార్డులో రాసి రైతుకి ఇవ్వడం కోసం అది ఈ భూసార పరీక్షలు అనేది నిర్వహిస్తారు. దానికోసమని 38.88 కోట్లు. అలాగే విత్తనాల పంపిణీ కోసం 240 కోట్లు, ఎరువులు సరఫరా కోసం 40 కోట్లు, అలాగే పొలం పిలుస్తుంది 11.31 కోట్లు. పొలం పిలుస్తుంది అంటే ఏంటి, గతంలో పొలం బడి అని చెప్పేసి అప్పుడు 2014 నుంచి 19 వరకు నిర్వహించారు. అదే పొలం పిలుస్తుంది అని చెప్పేసి ఇప్పుడు పొలం పిలుస్తుందంటే అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆ తర్వాత నిపుణులు, స్వచ్ఛంద సంస్థలు, ఇటువంటి వాళ్ళందరూ కూడా రైతు ఆ పొలంలోకి వెళ్ళి రైతుకు తగిన సలహాలు, సూచనలు ఇస్తారు. వ్యవసాయము యంత్రాల వినియోగం, తర్వాత సకాలంలో సస్య సాగు రక్షణ,
సస్యరక్షణ, సాగు విధానాలు, అనుసరించాల్సిన పద్ధతులు అన్ని కూడా అక్కడ రైతుకి వివరాలు అన్ని తెలియజేస్తారు. ఆ పొలం పిలుస్తుంది కార్యక్రమం, దానికి 11.31 కోట్లు. అదే విధంగా ప్రకృతి వ్యవసాయం 422.96 కోట్లు. ప్రకృతి వ్యవసాయం అంటే సహజ సిద్ధంగా ఇప్పుడు ఏవైతే రసాయనాలు, తర్వాత ఇది పురుగు మందులు అవి వేస్తూ పండిస్తున్నారు, అది కాకుండా ఈ పురుగు మందులు లేకుండాను, తర్వాత ప్రకృతి సిద్ధంగా లేకపోతే సేంద్రియ వ్యవసాయ విధానాన్ని ప్రకృతి విధానము అని చెప్పేసి అంటారు. జీరో బడ్జెట్ లో చేసుకోవడానికి అది మంచి విధానమే. కాకపోతే దిగుబడి కొంచెం తక్కువ ఉంటుంది. దీని మీద ఆ దిగుబడి తక్కువ ఉన్న నాణ్యత ఉంటుంది. ఆ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, ధాన్యాలు కానీ కూరగాయలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని తినే వాళ్ళకి కూడా ఆరోగ్యం ఉంటుంది. అటువంటిది అటువంటి సాగు చేయాలనేసి కొంత మేరకు రైతులను ప్రోత్సహించి సాగు చేయడం కోసం ప్రత్యేకించి దానికి 422.96 కోట్లు అలోకేట్ చేశారు. అలాగే డిజిటల్ వ్యవసాయంకి 44.77. డిజిటల్ వ్యవసాయం అంటే కొన్ని యాప్స్ ద్వారా గాను రైతులకి ఎడ్యుకేట్ చేసి ఏ రకమైనటువంటి సమస్యలు వస్తాయి, వాళ్ళకి ఏదైనా ఒక తెగుళ్ళు వచ్చినా, లేకపోతే ఒక చీడ పీడ కీటకాలు ఆశించిన పంటల్ని వాటికి సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు ఇమీడియట్ గా తీసుకోవాలి, అటువంటివి ఆ యాప్ ద్వారా గాను అది డిజిటల్ వ్యవసాయం అని చెప్పేసి అంటారు. దాన్ని 44.77 కోట్లు దానికి కేటాయిస్తారు. అలాగే వ్యవసాయ యాంత్రీకరణ అంటే ఫార్మ్ మెకనైజేషన్ మామూలుగా ఇప్పుడు మనకి ప్రధానమైన సమస్య ఏంటంటే వ్యవసాయం సకాలంలో మనకు సాగు అవ్వాలంటే అందరికీ ఒకేసారి ఊడ్పులు కానీ కోతలు కానీ ఏది జరగాలని సరే ఒకేసారి అందరికీ జరుగుతుంది. అప్పుడు మనసు కొరత ఎక్కువ ఏర్పడుతుంది. కాబట్టి యంత్రాలను వినియోగించడం ద్వారా సమయం, తర్వాత సకాలంలో పంటని మనం సంరక్షించుకోగలము, అంటే జాగ్రత్త చేసుకోగలము, నిల్వ చేసుకోగలము. మరి వర్షాలకి తుఫాన్లకి దొరికిపోకుండా కొంచెం త్వరితగతిన చేసుకోగలం. కాబట్టి అలాగే సాగులో కూడా నాణ్యత ఉంటుంది. కాబట్టి అలాగే తక్కువ కాలంలో ఎక్కువ పని జరుగుతుంది. కాబట్టి వ్యవసాయ యాంత్రీకరణ అనేది ఉండాలని చెప్పేసి ట్రాక్టర్లు, రకరకాల స్ప్రేయర్లు, ఈ డ్రోన్స్, ఇటువంటివన్నీ డ్రోన్స్ తోటి పురుగు మందులని పిచికారీ చేయటం, ఇటువంటివన్నీ కూడా యాంత్రీకరణలోకి వస్తాయన్నమాట. 187.68 కోట్లు దీనికి కేటాయిస్తున్నారు. అలాగే వడ్డీ లేని రుణాలు, ఇది ఒకటి చాలా ప్రధానమైనది రైతుకి. ఇప్పుడు పెట్టుబడి కోసం సహాయం అయితే ఏదో 20,000 సహాయం చేస్తారంటే అది సరిపడదు. అది ఇక్కడ కాస్త హెల్ప్ అవుతుంది తప్పించి ఇప్పుడు రుణం అనేది కావాలి, ఎంత కావాలంటే అంత. ఎకరంకి ఒక పెట్టుబడి కోసం రుణం అనేది అవసరం ఉంటుంది. అది వడ్డీ లేని రుణం అయితే బాగుంటుంది. కాబట్టి ఈసారి బడ్జెట్ లోనే అలోకేట్ చేశారు 628 కోట్లు. అలాగే రైతు సేవా కేంద్రాలు, గతంలో రైతు భరోసా కేంద్రాలు అని ఉంటాయి, వాటిని ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు అన్నారు. 26.92 కోట్లు దానికి అలోకేట్ చేశారు. ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ అన్ని రకాలైనటువంటి పరీక్షలు, ఎరువులకు సంబంధించి, విత్తనాలకు సంబంధించి, వ్యవసాయం ఏ పంటలు వేయాలి, అందులో భూసారం అన్ని విషయాలు అక్కడ సాయిల్ కి సంబంధించి కానీ, వాటర్ కి సంబంధించి కానీ అన్ని రకాలైనటువంటి దానికి ఒక ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ అనేది కొత్తగా కాన్సెప్ట్. అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది బాగా ఉపయోగపడుతుంది కూడా రైతులకి. అది 44.03 కోట్లు దానికి అలోకేట్ చేశారు. పంటల బీమా, ఇది చాలా రైతులు ఎక్కడ బాగా దెబ్బతింటున్నారంటే, ప్రభుత్వాలు వస్తున్నాయి, బీమా ఇస్తున్నారంటారు, రైతుకి మీరు కట్టుకోండి అంటారు, మేము కడతామంటారు, ప్రభుత్వాలు కట్టవు. బ్యాంకులు చూస్తే రుణాలు ఇస్తారు, రుణాలు మళ్ళీ తీర్పించుకుంటారు. అదే రైతుని కట్టుకోమంటే ఎకరానికి ఒక 200 లేకపోతే 100, 150 ఎంతో కొంత తక్కువ ప్రీమియం పెట్టి రైతు మీరు కట్టుకోమంటే రైతులు కట్టుకోగలరు. కానీ అలాగా చెప్పట్లేదు. వచ్చే ప్రభుత్వం మేము కడతామంటున్నారు, కట్టట్లేదు. ఈ లోపు ఇన్సూరెన్సే వాళ్ళేమి ఇవ్వక్కర్లేదు, ఇన్సూరెన్సే దానికి ఇవ్వాలి. ఇన్సూరెన్స్ కి ప్రీమియం చెల్లించకపోతే ఇన్సూరెన్స్ చెల్లించరు కదా. భారీగా నష్టపోతున్నారు. వరదల్లో కానీ, లేకపోతే తుఫాన్లో కానీ, లేకపోతే పంట నీటి మునిగిపోవడం కానీ, లేకపోతే ఎండిపోవడం కానీ, నీటి ఎద్దడికి కానీ, అతివృష్టి లేక అనావృష్టి, ఇటువంటి కారణాల వల్ల పంటకి రావాల్సినటువంటి బీమా ఇన్సూరెన్స్ అనేది రావడం లేదు. ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా రైతు తరపు నుంచి ప్రభుత్వమే చెల్లించే విధంగా దానికోసం అన్నటువంటి బడ్జెట్ లోనే అలోకేట్ చేశారు. 1023 కోట్ల రూపాయలు బడ్జెట్ లో అలోకేట్ చేశారు. కాబట్టి అది కొంత రైతుకి ఉపశమనం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనీసం పోనీ మొత్తం రావాల్సినటువంటి అధికమైనటువంటి దిగుబడి వచ్చకపోయినా
ఆ దిగుబడికి మరి తగినటువంటి మద్దతు ధరలు ఇవన్నీ వచ్చినప్పుడు వాళ్ళకి వచ్చేటటువంటి డబ్బు ఇన్సూరెన్స్ ద్వారా రాదు. ఎందుకంటే నష్టాలు వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ ద్వారా కనీసం పెట్టుబడికైనా గ్యారంటీ ఉంటుంది. అటువంటి గ్యారంటీ ఉన్నప్పుడు నెక్స్ట్ ఇంకొక పంటనైనా వేసుకొని రైతు నిలదొక్కుకోగలడు. కాబట్టి ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా ఉపయోగకరమైనదని చెప్పొచ్చు. అలాగే వ్యవసాయ శాఖకి 8,564.37 అంటే డిపార్ట్మెంట్ ఖర్చు. ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుంది కదా, దానికి ఆఫీసు వాళ్ళకి బిల్డింగ్స్ వాళ్ళ తల జీతాలు అవన్నీ డిపార్ట్మెంట్ ఇస్తాం. అలాగే ఉద్యానవన శాఖ 3,469.47 హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఖర్చు. అలాగే పట్టు పరిశ్రమ, అలాగే ఇది పట్టు పరిశ్రమ సెరికల్చర్ 108.44 కోట్లు ఇది. తర్వాత వ్యవసాయ మార్కెటింగ్, ఇది ప్రధానంగా పంట ఉత్పత్తుల్ని అమ్ముకునే దీనికి మార్కెటింగ్ శాఖ అనేది ఉంటుంది. దానికోసం అని చెప్పి 314.80 కోట్లు. సహకార శాఖ 308.26 కోట్లు. అలాగే ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం, అక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ, అది ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం, దానికి 507.038 కోట్లు. అదేవిధంగా ఉద్యానవన విశ్వవిద్యాలయం హార్టికల్చర్ యూనివర్సిటీ 102.227 కోట్లు. అలాగే శ్రీ వెంకటేశ్వర పశు విద్యాలయం 171.72 కోట్లు. అలాగే మత్స్య విశ్వవిద్యాలయం ఫిషరీస్ యూనివర్సిటీ 38 కోట్లు. అదే పశుసంవర్ధక శాఖ ఆ డిపార్ట్మెంట్ ఏదైతే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ కి 1,095.71 కోట్లు అనమాట. మత్స్యరంగ అభివృద్ధి 521.34 కోట్లు. ఉచిత వ్యవసాయ విద్యుత్, ఇది మనకి స్మార్ట్ మీటర్స్ అవి ఇవి పెడతారు. మరి అది రాను అది అసలు ఉచిత విద్యుత్ ఉంటుందో ఉండదో అని చాలా మంది డౌట్స్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉండేది. మనం కూడా ఒక వీడియో చేసాం మధ్య. దీని ఏంటంటే ఇది ఇప్పుడు ఈ ఏడాదికి 7,241.30 కోట్లు అలొకేట్ చేశారు. కాబట్టి ఇక్కడ డోకా లేదు. ఉచిత విద్యుత్ మోటార్లు ఉంటాయి కదా రైతులవి, ఆ మోటార్లకి అయ్యేటటువంటి విద్యుత్ ఫ్రీగా ఉంది. అలాగే ఉపాధి హామీ అనుసంధానం, ఇది ఒకటి. ఉపాధి హామీ అనుసంధానం 5,150 కోట్లు. ఇది యాక్చువల్ గా ఉపాధి హామీ అంటే కేంద్ర ప్రభుత్వం గ్రాంట్. అది మామూలుగా చెరువులు కొన్ని కాలువలు అవి తవ్వడానికి దానికి ఉంటాయి. కాకపోతే ఈ వ్యవసాయంలో కూడా దాన్ని అనుసంధానం చేస్తున్నారు కాబట్టి అక్కడ స్టేట్ గవర్నమెంట్ దీన్ని భరించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇది ఈ 5,151 కోట్లు ఈ వ్యవసాయం చిన్న చిన్న పిల్ల కాలువలు అవి అభివృద్ధి చేయడానికి, దానికి క్లీన్ చేయడానికి, ఇసుక మేటలు తొలగించడానికి, గట్లు బాగు చేయడానికి ఇటువంటివి ఉన్నాయి. అవి చేయడానికి కోసమే ఉపాధి హామీ పథకాన్ని దీనికి అనుసంధానం చేస్తారు. దాని కింద అయ్యే ఖర్చు 5,150 కోట్లు ఇస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ జలసిరి, ఇది ఎన్టీఆర్ జలసిరి అంటే రైతులకి సాగునీరు లేని చోట బోర్లు వేయడం. అది ఇంతకు ముందు 20% బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ తోటి ఉండేది. ఇప్పుడు బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ తీసి గత ప్రభుత్వం అనమాట ఉచిత బోర్లు అని చెప్పేసినారు. కానీ అక్కడ అది ఫెయిల్ అయింది యాక్చువల్ గా. ఎందుకంటే ఆ బోర్లు వెహికల్స్ తోని తవ్వే వాళ్ళకి బిల్స్ అవ్వకపోవడం, వాళ్ళు రాకపోవడం, రైతులు చాలా ఇబ్బంది పడడం చాలా జరిగింది. అయితే ఈసారి మరి ఎలాగా పకడ్బందీగా అమలు చేస్తారో ఏంటో, మరి దానికి ఒక 50 కోట్లు మాత్రం కేటాయించారు. అలాగే నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ, ఇది ప్రధానమైంది. నిర్వహణ లేక ప్రతి సంవత్సరం కూడాను మీద నుంచి నీరు విడిచిపెట్టినా కూడాను వాళ్ళ రైతులకు నీరు చేరే పరిస్థితి లేదు. మేటలు వేసేయడం, తర్వాత ఈ గుర్రపు డెక్క, తర్వాత రకరకాలైన ఈ పిచ్చి మొక్కలు, జంగిల్స్ అన్ని ఆ కాలువలోనూ పెరుగుతాయి. ప్రతి సంవత్సరం కూడా దానికి మెయింటెనెన్స్ గ్రాంట్స్ లేక ఈ 5 సంవత్సరాలు చాలా వరకు ఎలాగే ఇబ్బంది పడింది. గండ్లు పూడ్చడం కానీ, కాలువల నిర్వహణ సరిగా లేకపోతే వరదలు వస్తున్నాయి కొంత దగ్గర. దానికి సంబంధించి 14,000 ఈ నీటిపారుదల ప్రాజెక్టులు నిర్వహణ కోసం 14,637.03 కోట్లు. ఇది వ్యవసాయానికి సంబంధించిన బడ్జెట్. ఈ సంవత్సరం అయితే వ్యవసాయ బడ్జెట్ బాగానే ఉంది. ఎందుకంటే రైతులకి ఏదో ఒక 10,000 20,000 సంవత్సరానికి ఏదో వేసేస్తే వాళ్ళు ఏదో పడతారు, రైతు భరోసా ఇది అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం అని చెప్పేసి ఒక రకంగా చిన్న చూపు చూసి మాకేదో ఫైనాన్స్ కొద్దిగా 10,000 20,000 సంవత్సరానికి సాయం చేస్తే ఇది పెద్ద సాయం, దాంతో పాటే ఉంటారు అనుకున్నారు. రైతు యాక్చువల్ గా చాలా వరకు తన శ్రమతో పాటు చాలా వరకు డబ్బులు వెచ్చించి పెట్టుబడులు పెట్టి సకాలంలో సరైనటువంటి గిట్టుబాటు ధర లేకుండా
నాణ్యమైన విత్తనాలు అందకుండాను, నాణ్యమైన ఎరువులు అందకుండాను, అధికమైన వడ్డీకి ఎక్కడ దళారుల దగ్గర తీసుకోవడం. సరే, ఇప్పుడు ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే లోన్స్ కానీ, అగ్రికల్చర్ లోన్స్ కానీ, ఇటువంటి ఇవ్వటం కానీ, లేకపోతే ఆ యంత్రాలు, ట్రాక్టర్లు, ఇటువంటి కొన్ని యంత్రాలు అవి సబ్సిడీ రేటు మీద ఇవ్వటం, ఇటువంటివన్నీ రైతుకి అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమాలు. అంతేగాని 10,000, 5,000, 20,000 ఇచ్చేసాం కదా, ఆ రైతు ఇదేదే చాలా వరకు కళ్ళకు అద్దుకొని దాంతోనే జీవించేస్తాడు, బతికేస్తాడు అనుకుని చాలా తక్కువగా చూడడం అనమాట రైతుని. ఇప్పుడు ఇది రైతుకి మంచి బడ్జెట్ అని చెప్పేసి అనుకోవాలి. బడ్జెట్ ఎలాకేషన్స్ చేస్తాం, కానీ దాన్ని ఖర్చు పెట్టకుండా అది ఆ ఏడాది గడిచిపోతే మరి దాని ఫలితం ఉండదు. దాన్ని కరెక్ట్గా దీని ప్రతిపాదనలు పంపించి అది బలవంతంగా దాన్ని ఖర్చు పెట్టినట్టయితే ఇది మంచి బడ్జెట్ అని నేను భావిస్తున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.